డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బడికెళ్లే 90 లక్షల మంది విద్యార్థుల్లో ఏ ఒక్కరికైనా 15,000 రూపాయల తల్లికి వందనం ఇచ్చారా? లేదు. 1,60,00,000 కుటుంబాల్లో ఏ ఒక్కరికైనా 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇచ్చారా? లేదు. 52 లక్షల మంది రైతుల్లో ఏ ఒక్కరికైనా అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయల పెట్టుబడి సాయం ఇచ్చారా? లేదు. ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ మెస్ ఛార్జీల కింద ఇవ్వాల్సిన 2,400 కోట్లలో ఎవరికైనా ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? లేదు. పేదింటి మహిళలకు 3 సిలిండర్లలో కనీసం ఒక్క గ్యాస్ బండ్ అయినా ఇచ్చారా? లేదు. మరి ఇచ్చిన హామీలన్నీ గాలి కొదిలి, పాలన గాలి కొదిలి చంద్రబాబు ఏం చేస్తున్నారు అంటే ఆయన బ్రీఫ్ కేసు పట్టుకుని సంతలో కూర్చున్నారు. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలను కొనుగోలు చేసేందుకు సంతలో బేరసారాలు మొదలుపెట్టారు. మొన్ననే కదా తెలంగాణలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారంటారా? 40 ఏళ్లుగా వెన్నుపోట్లు, సంతలో కొనుగోళ్లు, వీటిని నమ్ముకునే రాజకీయాలు చేస్తున్న నాయకుడు అంత త్వరగా దొంగ కోళ్ల వ్యాపారం ఆపేస్తాడా? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలపై కన్నేశాడు. నిజానికి రాజ్యసభలో చంద్రబాబు బలం 0, మండలిలోనూ వైఎస్ఆర్సీపీదే పైచేయి. అందుకే ఈ సంతలో బేరాలు, పశువుల కొనుగోళ్లు. ఒక్కటి మాత్రం నిజం సార్, 2019లో 151 సీట్లతో గెలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండలిలో బలం లేకపోయినా ఏ రోజు చంద్రబాబులా పశువుల వ్యాపారం చేయలేదు. సూట్ కేసులు ఇవ్వడం, లేదంటే అక్రమ కేసులు పెడతానంటూ బెదిరించడం ఆయన పొలిటికల్ కెరీర్లో ఎక్కడా మనకు కనిపించదు. నీతి, నిజాయితీ, సిద్ధాంతాలు, విలువలు, వీటికి కట్టుబడే రాజకీయాలు చేశారు. చంద్రబాబులా జగన్ వ్యవహరించి ఉంటే ఎప్పుడో టీడీపీ దుకాణం బంద్ అయి ఉండేది. చంద్రబాబుకున్న ఈ కొనుగోళ్ల మాయరోగానికి మందు లేదు. అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు 1,000 కోట్లు కుమ్మరించి రాజ్యసభ ఎంపీలను, ఎమ్మెల్సీలను కొని వైఎస్ఆర్సీపీని బలహీనపరచాలనే కుట్రకు తెరలేపారు. లోకేష్ భవిష్యత్తుకు ఇలాంటి శకుని అవతారాలు ఎన్నిసార్లు ఎత్తాల్సి ఉంటుంది? ప్రస్తుతానికి ఆ శకుని పాత్రలో ఒదిగిపోయి జీవించేస్తున్నారు బ్రీఫ్డ్ బాబు. శకునిలా మరోమారు రాజకీయ మాయా జూదానికి చంద్రబాబు తెరలేపిన వేళ ప్రధానంగా 10 పాయింట్లు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పాయింట్ నెంబర్ 1, 135 సీట్లతో పూర్తిస్థాయి మెజారిటీ ప్రజలు ఇచ్చిన దొంగ కోళ్ల వ్యాపారం ఇప్పటికీ కొనసాగిస్తోంది ఈ బ్రీఫ్డ్ బాబే. పాయింట్ నెంబర్ 2, పాలన గాలి కొదిలి వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీలను కొనేందుకు బ్రీఫ్ కేసుల్లో 100 కోట్లు రెడీగా పెట్టుకుంది ఈ బ్రీఫ్డ్ బాబే. పాయింట్ నెంబర్ 3, హామీలు గాలి కొదిలి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలను కొనేందుకు తెర వెనుక బేరాలు నడుపుతోంది ఈ బ్రీఫ్డ్ బాబే. పాయింట్ నెంబర్ 4, సూట్ కేసులు, అక్రమ కేసులు, వెన్నుపోట్లు, వీటినే నమ్ముకుని 40 ఏళ్లుగా రాజకీయం చేస్తోంది ఈ బ్రీఫ్డ్ బాబే. పాయింట్ నెంబర్ 5, నాడు డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడుతూ మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ, నేనున్నానంటూ కాల్ రికార్డింగ్లో పట్టుబడింది ఈ బ్రీఫ్డ్ బాబే. పాయింట్ నెంబర్ 6, ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి పారిపోయి వచ్చింది ఈ బ్రీఫ్డ్ బాబే. పాయింట్ నెంబర్ 7, ప్రజలకు రెడ్ హ్యాండెడ్గా దొరికిన, కోర్టులకు దొరకకుండా పదే పదే అవే దొంగతనాలు చేస్తోంది ఈ బ్రీఫ్డ్ బాబే. పాయింట్ నెంబర్ 8, తెలంగాణలో పట్టుబడ్డ, ఏపీలో 23 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నది ఈ బ్రీఫ్డ్ బాబే. పాయింట్ నెంబర్ 9, మంత్రి పదవి ఆశ చూపి ఆ తర్వాత ఇవ్వకుండా మోసగించి భూమా నాగిరెడ్డి మరణానికి కారణమైంది ఈ బ్రీఫ్డ్ బాబే. పాయింట్ నెంబర్ 10, అవినీతి సొమ్ముతో కొనుగోళ్ల వ్యాపారం మొదలుపెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది ఈ బ్రీఫ్డ్ బాబే. రైట్, ప్రస్తుతానికి రాజ్యసభ ఎంపీలపైన చంద్రబాబు కన్ను పడింది. మరి ఎంతమంది వెళ్ళబోతున్నారు, ఎంతమంది వైఎస్ఆర్సీపీలో ఉండబోతున్నారు? దీనికంటే ముందు శకునిలా మాయా జోదం మళ్ళీ చంద్రబాబు మొదలు పెట్టారా? అయితే సూట్ కేసు కాకుంటే అక్రమ కేసు, ఇదే వైఎస్ఆర్సీపీ నేతలకు బాబు ఇస్తున్న ఆఫర్ అనుకోవచ్చా? ఎంతకాలం ఇలా చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూనే ఉంటారు? ప్రధానమైన పాయింట్, వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళేది ఎవరు, ఉండేది ఎవరు? ఒకసారి రహస్యంగా తప్పు చేస్తూ పట్టుబడిన వ్యక్తి, రెండోసారి కూడా రహస్యంగా తప్పు చేస్తూ పట్టుబడిన వ్యక్తి, మూడోసారి కూడా రహస్యంగా తప్పు చేస్తూ పట్టుబడిన వ్యక్తి ఆఖరికి ఏం చేస్తాడు? ఆ తప్పుని ఎలాగూ పట్టుకున్నారు కాబట్టి బహిరంగంగా అదే తప్పును చేయడం మొదలు పెడతాడు. 2015లో తెలంగాణలో కొనుగోళ్ల వ్యాపారం చేస్తూ రెడ్ హ్యాండెడ్గా ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు దొరికిపోయారు. ఆ రోజే కరెక్ట్గా వ్యవస్థలన్నీ పనిచేసి ఉండి, కరెక్ట్గా అన్ని వ్యవస్థలు సక్రమంగా కేసులు పెట్టి సక్రమంగా ఈ కేసును నడిపించి ఉంటే
చంద్రబాబు నాయుడు గారికి శిక్ష పడి ఉంటే ఇప్పుడు మళ్ళీ 23 మంది ఎమ్మెల్యేలను కొన్నారు కదా, ఆ పని జరిగేది కాదు. ఇది 2014 నుంచి 19 వరకు ఏపీలో చేశారు కదా వైఎస్ఆర్సీపీకి సంబంధించి 23 మంది ఎమ్మెల్యేలను, అది జరిగేది కాదు. సో ఇక్కడ ఈ కేసులో దొరికినా అక్కడ శిక్ష పడలేదు, అక్కడ తప్పించుకున్నారు. సరే, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు, దానికి ప్రతిఫలంగా అది వేరే విషయం. ఇప్పుడు మళ్ళీ అదే సంతలో బేరం, మళ్ళీ అదే వ్యాపారం. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీలను కొనుగోలు చేయాలి, ఎమ్మెల్సీలను కొనుగోలు చేయాలి. అసలు మొదటిసారే దొరికినప్పుడు కరెక్ట్గా వ్యవస్థలు పనిచేసి శిక్ష వేసుంటే ప్రజాస్వామ్యానికి ఈ గతి పట్టేది కాదు. కానీ వ్యవస్థలన్నీ ఏమైపోయాయి? 22 సార్లు 23 సార్లు ఛార్జ్ షీట్లో చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టి ఓటుకు నోటు కేసులో ఆయన నిందితుడిగా చేర్చలేదు. పోనీ వాయిస్ కూడా ఆయనదే అంటే ఆ విషయం ఆయన ఎక్కడా చెప్పరు. ఈ వాయిస్ మీదేనా అన్ని నిర్ధారించి ఫోరెన్సిక్ నుంచి అందరూ నిర్ధారిస్తారు. ఆయన మీరు ఎప్పుడైనా అడిగి చూడండి, ఈ వాయిస్ ఎవరిది, మీదేనా అంటే వాట్ ఐఎమ్ సేయింగ్, నా వాయిస్ రికార్డింగ్ చేసినోడు ఎవడో చెప్పండి అంటారు. ఇది మీదా కాదా అంటే మాత్రం ఆయన చెప్పరు. పోనీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని ఈ దేశంలోనే చాలా గొప్పగా పరిఢవిల్లే విధంగా, ప్రజాస్వామ్యం తలెత్తుకుని తిరిగే విధంగా చేసినటువంటి ఒక గొప్ప ఘనకార్యాన్ని ఒక్కసారి ఆడియో ద్వారా విందాం ప్లీజ్. Hello. Yeah, brother. Yes, sir. Yeah, our Babu garu wants to talk to you. Is he on the line? Yeah, please. Hello. Sir, good evening, sir. Good evening, brother. How are you? Yes, fine, thank you. Manavall, they briefed me. Yes, sir. I am with you, don't bother. Right, sir. For everything, I am with you. What all they spoke, we'll honor. Yeah, right, sir. And freely you can decide, no problem at all. Okay, sir. That is our commitment, we will work together, no problem. Right. Thank you. Welcome. Thank you, thank you. Right. ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఇంత గొప్పగా పరిడవిల్లుతోందంటే చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు ఉండడం వల్లే ఇంత గొప్పగా తలెత్తుకుని ప్రజాస్వామ్యం బ్రతకగలుగుతోంది అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీల కోసం వాలేశారు. అయితే సూట్ కేసు తీసుకోండి లేదా అక్రమ కేసులు ఎదుర్కోండి, ఇదే రెండు ఆఫర్లు ఉంటాయి ఇక్కడ. అయితే సూట్ కేసు లేదా అక్రమ కేసు. రైట్, ఏం జరగబోతోంది, వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి, అసలు వెళ్ళే వాళ్ళు ఎవరు, ఉండేవాళ్ళు ఎవరు, ఎంతకాలం ఈ ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఇలా అపహాస్యం చేస్తారు, ఈ అంశాలపైన మాట్లాడదాం. ముందుగా తిలక్ గారితో మాట్లాడదాం. తిలక్ గారు, అసలు ఏంటి సార్ వస్తున్న వార్తలు మీరు వింటున్నారు, చూస్తున్నారు, ఏం జరగబోతోంది? వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీలను కొనుగోలు చేసేందుకు బేరసారాలు ఆల్మోస్ట్ పూర్తయినట్టుగా కనిపిస్తోంది. ఎంతమంది ఉంటారు, ఎంతమంది వెళ్తారనే విషయాన్ని పక్కన పెడితే అసలు ఏం జరగబోతోంది? చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి విధానం కరెక్టేనా? అసలు ఈరోజు ఈ వార్తలన్నీ కూడా గొప్పమంటానికి కారణం మోపిదేవి వెంకటరమణ గారు, రెండు బేద మస్తాన్ రావు, ఇద్దరు ఢిల్లీ వెళ్ళారనేది సమాచారం. వాళ్ళు వెళ్ళింది రేపు రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేసి రేపు మధ్యాహ్నం పార్టీకి కూడా రాజీనామా చేస్తారండి. ఇది బయటకు వచ్చిన సమాచారం. మూడో పేరు కూడా వస్తుంది కానీ ఆయన ఢిల్లీ వెళ్ళినట్టు కనిపించలేదు. ఓకే, ఇకపోతే ఒక 5గురు మాత్రం బీజేపీలోకి వెళతారని ఒక ప్రచారం చేస్తున్నారు ఎల్లో మీడియా వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితంలో ఆయన ముఖ్యమంత్రి పదవి వరకు వెళ్ళగలిగింది మొదటిసారి ఎప్పుడు ఎన్టీ రామారావు తిరుగుబాటు చేసినాం. అవును, అప్పుడు కూడా ఇదే తరహాలో ఆయన ఎన్టీ రామారావు స్పీచ్ లాస్ట్ ప్రెస్ మీట్ లో మనం అది ఉంటే చూస్తే కనుక మనం వినొచ్చు. ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి సంతలో పశువులు కట్టి హీనంగా వాళ్ళని కొనుగోలు చేశారు. చరిత్రలో మా అల్లుడే కావచ్చు, చరిత్రలో ఇది మాత్రం నిలిచిపోతుంది ఈ చేసిన తప్పుడు పని. పశువులు కట్టి హీనంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించారు అనే మాట వాడారు ఆయన. ఆ రోజున మొదలుపెట్టి ఎమ్మెల్యేల కొనుగోలు కానీ, మభ్యపెట్టడం కానీ, భ్రమ పెట్టడం కానీ ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు 23 మంది లాస్ట్ టైం కొనుగోలు చేసినప్పుడు ప్రజలు బుద్ధి చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బంపర్ మెజార్టీ ఇచ్చి తెలుగుదేశం పార్టీ 23 మందిని కొన్నా కానీ
ఆ పార్టీ ఫిరాయించిన వాళ్ళు మెజారిటీ ఓడిపోయారు. అయినా కానీ ఆయన గుణపడడం నేర్చుకోవాలి. ఇప్పుడు కూడా ఆయనకి మెజారిటీ బాగుంది, ఎందుకు మరి అవసరం ఏమొచ్చింది అని అంటే పార్టీని దీన్ని చూపించి ఇప్పుడు ఎమ్మెల్సీలను కూడా కొంతమందిని ప్రలోభ పెడుతున్నట్టుగా వస్తున్న సమాచారం. ఈ పార్టీ ఫిరాయింపులను చూపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతుందని ఒక ప్రచారం చేయాలి. అది ఆయన ఉద్దేశం. ఖాళీ అయిపోతుంది, ఇక ఆ పార్టీకి భవిష్యత్తు లేదు అని ఒక ప్రజల్లోనూ పార్టీ కార్యకర్తల్లో ఒక భయాందోళన క్రియేట్ చేయాలనేది ఆయన ఉద్దేశం. నేనేమంటానంటే ఇది రాజకీయాల్లో ఆయన చేస్తున్న తప్పుని ప్రజలు తప్పు పట్టినట్టయితే ప్రజలకు గుణపాఠం చెప్పాలి. ప్రజల్లోకి ఇది బలంగా వెళుతుంది. ఇప్పుడు ఈవీఎంల గురించి చర్చ బాగా జరుగుతుంది. జరుగుతున్నప్పుడు దాన్ని పక్కకు తోసి ఇప్పుడు ఫిరాయింపుల వ్యవహారం చర్చ జరుగుతుంది. ఆయనకు కావాల్సింది కూడా అదే. అంటే ఒక డైవర్షన్, ప్రజలంతా కూడా దాని నుంచి డైవర్ట్ అయ్యి ఎంతమంది ఉంటారు, ఎంతమంది వెళతారు, ఏం జరుగుతుంది అసలు వైఎస్ఆర్సీపీలో అనే చర్చ మొదలవ్వాలా ప్రజల్లో ఇప్పుడు? మొదలవ్వాలి. ఇదొకటి. రెండవది, ఈ స్కీములు ఎవరు ఈ అడిగేవాళ్ళు లేకుండా పోతారు. ఎంతసేపు జనానికి ఏంటంటే కాలక్షేపం, ఈ మాటలు మాట్లాడుకుంటారు, ఎవరు వెళ్తున్నారు, ఎవరు వెళ్ళిపోతున్నారు, ఎవరు ఉంటారు, ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఓకే. నేను ఏమంటే ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు ఈ ఫిరాయింపుల రాజకీయాలు, ఇలాంటి డబ్బుతో సూట్ కేసు రాజకీయాలు ఎప్పుడు నిలబడవు అనేది గత చరిత్రలో రుజువైంది. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు ఏం చూశారు, ప్రజలు గమనించారు ఏం చేశారనేది. అది గమనించి 23 సీట్లకు పరిమితం చేశారు. మళ్ళీ అదే మొదలు పెట్టారు. అంటే ప్రజలు మళ్ళీ మర్చిపోతారు, ఇది ఏది గుర్తుండదు అని అనుకుంటారా, లేకపోతే సహజ సిద్ధంగా తనకు అబ్బినటువంటి ఒక అలవాటుగా దీన్ని చూడాలా? కొంచెం కటువైన పదజాలంతో చెప్పాలంటే పుట్టుకతో వచ్చింది, అది పోదు. అది ఆయన అలవాటు నుంచి మారడం. ఇప్పుడు రాజ్యసభలో ఆయనకి ఒక్కరు కూడా రాజ్యసభ మెంబర్ లేరు. అవును. రాజ్యసభలో 11 మంది సభ్యులు వైఎస్ఆర్సీపీకి ఉండడం వలన అవును తెలుగుదేశం పార్టీకి లోక్సభలో మెజారిటీ ఉన్నప్పుడు కూడా కేంద్రంలో ఆయన ఆటలు సాగట్లా. ఇది దెబ్బతీయాలంటే రాజ్యసభ సభ్యుల్ని కొనుగోలు చేయటము, మభ్యపెట్టడం చేయాలి. ఇది కేంద్రంలో పూర్తి స్థాయిలో తన ఆధిపత్యం చెలాయించాలంటే దానికి ఈ రాజ్యసభలో వైఎస్ఆర్సీపీకి సభ్యులు లేకుండా చేయాలి. అయితే వీళ్ళని మించిన వాళ్ళు బీజేపీ. వాళ్ళు కూడా చంద్రబాబు పూర్తిగా అవకాశం ఎందుకు ఇవ్వాలని వాళ్ళు కూడా మొదలుపెట్టారు. చాలా ఆశ్చర్యం ఏంటంటే పార్టీలో పదవులు ఇచ్చి గౌరవించి రాజకీయ జన్మనిచ్చిన వాళ్ళు కూడా, కొంతమందికి రాజకీయ జన్మనిచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవును సార్. వాళ్ళు కూడా మరి పార్టీ ఫిరాయించడం అంటే కొంచెం ఆశ్చర్యం. ఇది వాళ్ళు ఏమి ఆశించి ప్రమాణంగా రాజ్యసభలో ఇంకో 4 ఏళ్ళు ఉండొచ్చు, ఇంకా ఎందుకు మరి ఏమి ఆశించి అని అంటే, ఇప్పుడు ఉదాహరణకు నేను చేస్తున్నాను కాదు, మోపిదేవి వెంకటరమణ గారు ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసమే వెళుతున్నట్టుగా నాకు అనిపిస్తోంది. ఓకే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఆయనకు వచ్చిన హామీ కూడా నాకు తెలిసింది, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలి. చేస్తే ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి రాజ్యసభగా ఎన్నుకోవచ్చు. రాజ్యసభలో తెలుగుదేశం ప్రాతినిధ్యం మొదలవుతుంది. 1. 2, దానికి ప్రతిగా ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తారు. మరి ఎమ్మెల్సీ ఎట్లా ఇస్తారు ఖాళీ చేయదుగా అంటే 3 ఎమ్మెల్సీలు కొనుగోలు మొదలు పెట్టారు. వాళ్ళకి రాజీనామా చేసి వాళ్ళతో రాజీనామా చేయించి మళ్ళీ వాళ్ళకి ఇస్తామని చెప్పి వీళ్ళకి ఇస్తారు రాజ్యసభ. కాదు సార్, మీలాంటి వాళ్ళకి గుర్తు చేయాల్సిన అవసరం లేదు, మీరు సీనియర్ జర్నలిస్ట్. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా నేను. చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి వెళ్ళినటువంటి భూమా నాగిరెడ్డి ఆఖరికి ఏమయ్యారు? ఇప్పుడు రేపు కూడా రాజ్యసభకు రాజీనామా చేయించి 6 నెలల్లో ఎన్నికలు కాబట్టి 6 నెలల్లో ఏవో ఈక్వేషన్స్ మారాయని ఎవరికో ఇచ్చి ఇంకో ఎమ్మెల్సీనో ఇవ్వాల్సిందో ఏదో ఒకటి వాళ్ళకిచ్చి అన్యాయం చేసేటటువంటి అవకాశం లేదా ఈ రాజీనామా చేసిన వాళ్ళకి, పార్టీ ఫిరాయించిన వాళ్ళకి? స్వభావం అదేనండి. కానీ రాజకీయాల్లో ఆశ అనేది ముందు నడుస్తూ ఉంటుంది, గుర్రం ముందు గడ్డి లాంటిది అది. అందువల్ల అది ఆశ చావదు, వాళ్ళు నడుస్తూనే ఉంటారు. కాబట్టి ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉందండి మోపిదేవి వెంకటరమణ గారికి. రేపు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగాక అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి కాబట్టి మీ కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం అనే ఆశ కూడా చూపించారు. ఈయన ఎమ్మెల్సీ, కొడుకు ఎమ్మెల్యే. సో ఇట్లాంటి ఆశలన్నీ చూపిస్తున్నారు.
కొంతమందికి సరే బీజేపీ వాళ్ళు అంటే కేంద్రంలో కేసులు, వ్యవహారాలు, వ్యాపారాలు, అవును. వాళ్ళకు ఉండే ప్రయోజనాలు అవన్నీ ఆశ చూపిస్తున్నారు. ఎస్. ఇది జరుగుతుంది. నేనేమంటానంటే దీని ప్రభావం ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది తెలుగుదేశం పార్టీ పట్ల. ఎస్. అది గతంలో 23 మంది తీసుకున్నప్పుడు కూడా రుజువైంది. రైట్. ఇంకొక మాట కూడా చెప్తానండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎమ్మెల్యేలని, ఎంపీలని వీళ్ళంతా కూడా పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత వచ్చి జాయిన్ అయిన వాళ్ళే. ఇద్దరితో ప్రారంభమైంది. కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు, విజయమ్మ గారు. కరెక్ట్. అందువల్ల వీళ్ళంతా వెళ్ళిపోయినంత మాత్రాన ఆయన తయారు చేసుకున్నాడు తప్ప వీళ్ళందరినీ వీళ్ళ వల్ల పార్టీ నిలబడాల. అవును. జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఓట్లు వేస్తారు తప్ప వీళ్ళు ఏంటంటే కార్యకర్తలకి మొబలైజ్ చేయడానికి పనికొస్తారు తప్ప వీళ్ళ వల్లనే పూర్తిగా ఓట్లు వస్తాయని, పైగా రాజ్యసభలో పోటీ చేసిన మెజారిటీ వాళ్ళ వలన ఓట్లు వస్తాయని ఎవరు అనుకుంటే అది పొరపాటు. రైట్. రైట్. కృష్ణంరాజు గారు, రాజ్యసభ అనగానే మనకి చంద్రబాబు నాయుడు గారిని తీసుకుందాము, జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుందాం. ఆ టికెట్లు అమ్ముకోవడం, వ్యాపారవేత్తలకు ఇచ్చుకోవడం, ఒక్కొక్కటి బేరాలు పెట్టడం, ఇలాంటివి చూసాం. అక్కడ కూడా పాపం చాలామంది చంద్రబాబు నాయుడు దగ్గర అనేక సందర్భాలలో మోసపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు టికెట్ వస్తుందని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎస్సీని పంపించి, బీసీలను పంపించి, డబ్బున్న వారిని కాదు అర్హత ఉన్న వాళ్ళనే పంపాలి, ఏ వర్గాలను పంపితే మేలు జరుగుతుందని ఆలోచించి పంపించినటువంటి పరిస్థితి. ఇద్దరికి మధ్య తేడా గురించి చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే రాజ్యసభ టికెట్లు ఏ రకంగా అమ్ముకుంటారు, ఈయన అమ్ముకోకుండా ఏ రకంగా మంచి మాత్రమే, విలువలు మాత్రమే, సిద్ధాంతం మాత్రమే, లేకపోతే నీతి నిజాయితీ మాత్రమే అనుకున్నారు. కానీ ఈరోజు ఏం జరుగుతోంది? చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉంటే వైఎస్ఆర్సీపీ మీద ఏ రకంగానైనా దాన్ని బలహీనపరచాలనేటటువంటి కుట్ర. అసలు ఏం జరుగుతుందంటే బలహీన పడుతుందా వైఎస్ఆర్సీపీ? ఎంతమంది ఉంటారు, ఎంతమంది వెళ్తారు? ఈశ్వర్ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజకీయాల గురించి ఎటువంటి కలలు కన్నారో ఆ కలలను కల్లలు చేస్తున్న వ్యక్తుల్లో అగ్రగణ్యుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన రాజ్యాంగ పరిషత్తులో అప్పర్ హౌస్ అంటే ఎగువ సభ లేదా పెద్దల సభ, దాని గురించి చర్చ వచ్చినప్పుడు మనం అసలు ఎందుకు దీనిని పెట్టాలి, ఇది ప్రభుత్వ ఖజానాకు భారంగా పడుతుంది, ఈ సభ్యుల వల్ల ఉపయోగం ఉండదని చెప్పి కొంతమంది వాదించినప్పుడు అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, ఎగువ సభ లేదా పెద్దల సభ అంటే దాంట్లో నీతికి, నిజాయితీకి, సమగ్రతకు, అనుభవానికి మారుపేరుగా ఉన్నవారు మాత్రమే ఉంటారు. దిగువ సభలో రకరకాల ఎలిమెంట్స్ అనేవి ఎన్నిక కావచ్చు. వారు ఒకవేళ వారు ఏదన్నా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఏదైనా చర్యలు తీసుకుంటే వాటిని ఎగువ సభలో నిరోధించవచ్చు, అడ్డుకట్ట వేయవచ్చు అని ఆ రోజున డాక్టర్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్పారండి. కానీ ఆయన కలలకు, లేకపోతే ఆయన ఆశయాలకు, ఆయన అభిప్రాయాలకు భిన్నంగా ఈ రోజున రాజ్యసభను ధనవంతులతో, కండబలం ఉన్న వారితో నింపివేశారు. అసలు రాజకీయంగా ఏమాత్రం అనుభవం లేని యంగ్ ఫెలోస్ అంటే తక్కువ వయసు ఉన్న వారిని కూడా రాజ్యసభకు నామినేట్ చేశారు. ఆ రాజ్యసభ అనేది ఒక పునరావాస కేంద్రంగా మార్చారు. అంతేకాకుండా ఈ రాజ్యసభ ఎంపీలతో హార్స్ ట్రేడింగ్ కూడా ఇప్పుడు ప్రారంభమైంది. నిజానికి మీకు ఇది చూడండి, మీరు సాక్షిలో అక్టోబర్ 1నే ఈ వార్త వచ్చిందండి. వచ్చినప్పుడు కొంతమంది నమ్మలేదు, ఓకే నిజమే అని చెప్పి అనుకున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి రాజకీయాలు భారతదేశ ప్రజాస్వామ్యానికి ఒక ముప్పుగా మారబోతున్నాయా అంటే ఏమో చెప్పలేం. ఎందుకంటే భారత రాజకీయాలకి సంబంధం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి అధమస్థాయి రాజకీయాలు చేసి సఫలం సాధిస్తుంటే ఇదే విధానాన్ని ఇతర రాష్ట్రాలు దేశంలో కూడా పాటిస్తే ప్రజాస్వామ్యం అనేది అపహాస్యం పాలవుతోంది. చంద్రబాబు నాయుడు గారు పువ్వు పుట్టగానే పరిమళించిందని చెప్పి అంటామని మనం. ఆయన స్కూలు దశలో
ఒక నాటకం వేయటానికి ఆ నాటకంలో ప్రధాన క్యారెక్టర్ అనేది శివప్రసాద్కి ఇస్తే దానిని ఈయన హస్తగతం చేసుకోవటానికి తన స్కూల్ టీచర్కి వేరుశనగ కాయలు బస్తాలు ఇచ్చి, అంటే అప్పట్లోనే లంచం ఇచ్చి ఆ పాత్రను కూడా కొట్టివేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత నెత్తి మీద పెట్టుకుని పూజించడానికి బదులు ఆయనను నానాహింసలు పెట్టి నిరంకుశంగా వ్యవహరించి చివరకు ఆయన మదనంతో మరణించడానికి కూడా కారణమయ్యారు ఆయన. ఇలా చెప్పుకుంటూ పోతుంటే అనేక ఉన్నాయండి. చంద్రబాబు నాయుడు గారి ఘనతలు చెప్పుకోవాలనుకుంటే నేనేమంటానంటే, చంద్రబాబు నాయుడు గారు భారత రాజకీయాలకు ఒక నెససరీ ఈవిల్ గా మారారు. నెససరీ ఈవిల్ అంటే ఒక ఆవశ్యక క్లేశంగా మారారు. ఆవశ్యక క్లేశం అంటే ఏంటంటే మనం ఆయన్ని వదిలించుకోలేము, అది అనుభవించక తప్పదు, భరించక తప్పదు. ఆయన చేసే ఎత్తులు కుయుక్తులు, చాలా ముందు చూపుతో తన వారిని అన్ని విభాగాల్లో పెట్టుకోవటం, ఎక్కడా తనకు అనుకూలంగా మార్చుకోవటం, ఈవెన్ న్యాయ వ్యవస్థలో కూడా తన వారు ఉన్నారు అనే విధంగా ఆయన వ్యవహరించడం, ఇవన్నీ చూస్తూ ఉంటుంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయాల నుంచి మనం కాపాడుకోవటం చాలా కష్టం. అందుకనే నేను చంద్రబాబు నాయుడు గారి రాజ్యసభ ఎంపీలను కాపాడేది సార్, ఈ రాజ్యసభ ఎంపీలను కూడా కాపాడుకోవడం కష్టమే అవుతుంది వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు. ఖచ్చితంగా అండి, అది ఎవరికైనా కష్టమే. రేపు మోడీ కూడా కష్టం అవుతుంది. ఓకే, మీరు గట్టిగా మాట్లాడంటే మోడీ కూడా ఈరోజు నిస్సహాయ స్థితిలో ఉన్నాడండి ఆయన మెజార్టీ లేక. రెండోది, చంద్రబాబు నాయుడు గారు దేనికి పర్యాయ పదాలంటే CHANDRABABU చంద్రబాబు, సి అంటే క్యాస్టిజం. ఏది ఏమైనప్పుడు కూడా ముందు తన వారికే పెద్దపీట వేయాలి, తన క్యాస్ట్ వారికే. హెచ్ హిపోక్రసీ, ఆయనకున్న హిపోక్రసీ ఎవరికి నేను మాత్రమే చేయగలను, ఇంకెవరో చేయలేరు అని ఒక భయంకరమైన హిపోక్రటిక్ భావాలు ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎన్హిలేషన్ ఆఫ్ అపోజిషన్, ప్రతిపక్షం ఏదైతే ఉందో దానిని సర్వనాశనం చేసే ప్రయత్నం చేయటం ఆయన ఇప్పుడు చేస్తున్న మాట ఆయన. హెచ్ ఎన్ నెపోటిజం, ఆశ్రిత పక్షపాతం, తాను తన కుమారుడు తన వారు, ఇది ఈ నెపోటిజం ఎన్ అంటే. టి డిస్ట్రక్టివ్ పాలిటిక్స్, విచ్ఛిన్నకర రాజకీయాలు, ఎక్కడ ఉంటే అక్కడ పొలాలు పెట్టడం, వారిని విడదీయటం, ఎవరు కలుసుకోని విధంగా. ఇప్పుడు మీకు విషయం చెప్తాను సార్, మీకు ఎందుకు నేను మాట వాడానంటే డి అంటే డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ అని చెప్పి, ఆయన ఇతరులను విభజిస్తూ తన స్థానాన్ని కాపాడుకుంటారు. తెలుగుదేశం పార్టీలో ఈ సుదీర్ఘమైన చరిత్రలో ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇప్పుడు తిరుగుబాటు జరగలేదు. దానికి కారణం ఏంటంటే ఆయన అందరినీ కూడా విభజించి పాలించే తత్వం కాబట్టి ఎవరిని ఏకం కానివ్వరు. అందుకని ఏంటంటే డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ డి అంటే. ఆర్ అంటే రిగ్రెసివ్ పాలిటిక్స్, అంటే తిరోగమన రాజకీయాలు. మీరు ఏవైతే అయిపోండి నాకు సంబంధం లేదు, నేను మాత్రం అధికారంలో ఉండాలి, అధికారంలోకి రావాలి అనే ఒక రిగ్రెసివ్ మెంటాలిటీ. తర్వాత యాంటీ పీపుల్ యాక్టివిటీస్, సహజంగానే ప్రజలకు వ్యతిరేకంగా ఉంటాయి. రెడ్ బుక్ లాంటి విధానాలను కూడా ఆయన సమర్థిస్తూ మీకు ఇచ్చిన హామీలను అమలు చేయను, నేను ఎన్నికల ముందు చెప్తాను, తర్వాత అమలు చేయను, నా ఇక్కడ డబ్బులు లేవు, మీరేం చేస్తారో చేసుకోండి అనే ఒక యాంటీ పీపుల్ యాక్టివిటీస్ చేస్తాడు ఆయన. బి అంటే బ్రూటస్ పాలిటిక్స్. మరి ఇంతకు అనుకున్నట్టు బ్రూటస్ పాలిటిక్స్ అంటే నమ్మిన వారిని వంచడం, బ్యాక్ స్టాప్ చేయటం. ఎన్టీ రామారావు గారు దీనికి ఉదాహరణ. తర్వాత ఏ అంటే యాంటీ స్టేట్ పాలిటిక్స్, అంటే రాష్ట్రం ఏమైపోయినా నాకు సంబంధం లేదు, నాకు ఇష్టమైతే నేను ప్రత్యేక హోదా కావాలంటాను, ఇష్టం లేకపోతే నాకు ప్యాకేజ్ కావాలని చెప్పి అంటాను, నా ఇష్టం, ఈ రాష్ట్రంతో నాకు సంబంధం లేదని చెప్పి ఈ రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా ఆయన యాంటీ స్టేట్ పాలిటిక్స్ చేస్తుంటారండి. తర్వాత బి అంటే బార్బేరియనిజం. గత 2 నెలలుగా 3 నెలలుగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అరాచక పరిస్థితులు ఇవన్నీ ఎవరు క్రియేట్ చేశారు? తనయుడు తండ్రి కలిసి రాష్ట్రాన్ని ఒక అరాచక రాజ్యంగా మార్చారు. ఒక బార్బేరియనిజం అనేది ఆంధ్రప్రదేశ్ లో నెలకొని ఉంది. తర్వాత ఫైనల్ గా అన్రిలయబుల్ పాలసీస్. ఆయన ప్రతిదీ కూడా ప్రచారం కోసం చేస్తారు తప్ప రిలయబుల్ గా మనం దీన్ని ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి ఆయన అనుకోడు. ప్రచారం కోసం చేస్తాడు. మీకు విజన్ 2020 అంటాడు, అది ఇంకోటి అంటాడు, ఏమైనా చెప్తాడు ఆయన. మీకు విషయం చెప్తాను సార్, మీకు గతంలో ఆయన 2014-19లో అధికారంలో ఉన్నప్పుడు ఆయన అమెరికా నుంచి
ఒక వైట్ పర్సన్ తీసుకొచ్చి ఆయన ఏమంటాడంటే విజయవాడ నుంచి అమరావతికి ఈ 35-40 కిలోమీటర్లకి హైపర్ లూప్ అనే ఒక రైలు మార్గం వేస్తానని చెప్పి అన్నాడు ఆయన. అవును. హైపర్ లూప్ అంటే గంటకి 1012 కిలోమీటర్లు వెళ్ళిపోతుందంట అది. అవును. అసలు నిజానికి ప్రపంచంలో ఎక్కడా ఇప్పటి వరకు కూడా హైపర్ లూప్ అనేది ఎక్కడా లేదు. అది ఇంకా డ్రాయింగ్ బోర్డుల మీదే ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక తెల్ల వ్యక్తిని తీసుకొచ్చి ఆయనతో MOU కుదుర్చుకున్నారు. కాబట్టి ఏంటంటే ప్రజలు అమాయకంగా ఉన్నంత వరకు, ప్రజలు అబద్ధాలను నమ్మేంత వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు శాశ్వతంగా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉంటారు. ఎస్ వెంకటరెడ్డి గారు చాలా బాగా చెప్పారు కృష్ణరాజు గారు. ఆ లెక్కను చూస్తే 2002లోనో ఎప్పుడో చెప్తూ ఉంటారు, చైనా వాళ్ళు ఆ ఫేస్లు ఉంటాయి కదా, వాళ్ళు నూడిల్స్ తయారు చేసేవాళ్ళు, వాళ్ళని తీసుకొచ్చి చైనా వాళ్ళతో ఒప్పందాలని పేపర్లో ఫోటోలు కూడా వేయించుకున్నారంట అప్పట్లో. ఆఖరికి చూస్తే వాళ్ళు నెక్లెస్ రోడ్డు దగ్గర ఏరియాల్లో ఎక్కడో నూడిల్స్ బండ్లు నడుపుకుంటూ ఉన్నారు. విశాఖపట్నం సమ్మిట్లో లాగా అదే అప్పట్లోనే స్టార్ట్ చేశారు. విశాఖపట్నం సమ్మిట్ అంటే మొన్న అది అప్పట్లోనే అది స్టార్ట్ చేశారంటారు. ఏంటి మీ పార్టీ పరిస్థితి ఏంటి చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు బ్రతకనిస్తారా మిమ్మల్ని, మీ పార్టీని చెప్పండి? ఒకటైతే ఈశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారు మా దగ్గర ఒక 2 ఎమ్మెల్సీలనో, లేదంటే ఒక 2 రాజ్యసభ సభ్యులనో, లేదంటే మీరు అన్నట్టుగా 10 మంది మేయర్లలో, లేదంటే ఒక జడ్పీ చైర్మన్లో, వీళ్ళందరినీ తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో అయిపోయిద్దని అనుకుంటే అంతకంటే ఇంకా అమాయకత్వం కూడా ఉందని చెప్తున్నా. ఎందుకంటే మా ప్రస్థానం బిగినైందే ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీతో. జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి బయటకు వచ్చారు. దాని తర్వాత మేము మళ్ళీ బై ఎలక్షన్లు ఫేస్ చేసాం. రాజీనామా తీసుకొని ఎలక్షన్స్లో మేము ఎమ్మెల్యేలుగా వాళ్ళని గెలిపించుకొని మా దగ్గర తీసుకున్నాం. తర్వాత వాళ్ళు 3 పార్టీలు కలిపి పోటీ చేస్తే మాకు 67 సీట్లు వచ్చినాయి. వాళ్ళు అధికారంలోకి వచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన మా దగ్గర 67 సీట్లతో 45% ఓట్ బ్యాంక్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా ఉంది. దీన్ని ఎలా అయినా పడగొట్టేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని చెప్పి 2014 to 19 మధ్య అనేక కుట్రలు చేసి ఒకసారి 5గురిని, ఒకసారి 2 అట్లా 23 మందిని తీసుకొని అనైతికంగా, నాకు తెలిసి భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి వాళ్ళ చేత, గవర్నర్ గారి చేత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించినటువంటి, నిజంగా ప్రజాస్వామ్యం చచ్చిపోయినటువంటి సంఘటనలు మనం ఆ రోజు చూసాం. సో 23 మందిని తీసుకుంటే ఏదో అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్నారు. తర్వాత ఆ రోజు మాకు ఒక్క రాజ్యసభ సీటు మాకు రావాలి. ఆ ఒక్క రాజ్యసభ సీటుకి 44 మంది ఎమ్మెల్యేలు బలం కావాలి. 44 మందిలో ఒక్కళ్ళు మా నుంచి వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు గారు ఆ రాజ్యసభ తీసుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేసి, అప్పుడు మా పార్టీలో ఉన్నటువంటి చలమలశెట్టి సునీల్ గారిని మా పార్టీలోంచి బయటికి తీసుకొచ్చి, నువ్వు ఒక ఎమ్మెల్యేని కొనుక్కొని రా ఎట్లా కొట్ట, అది 20, 30, 50, 43 వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 43 మంది ఉన్నా కూడా పోయిద్ది. 44 కావాలి బలం. 67లో 23 మంది వెళ్ళిపోయారు కాబట్టి 44 ఉంది. ఒక్కళ్ళని తెచ్చుకోమని చెప్పి ఆయన తీసుకొని వచ్చి ఆయన చేత ఆయన బయటికి పార్టీలో, మా పార్టీలో ఉంటే ఆయన్ని బయటికి తీసుకొచ్చి ఆయనకి రాజ్యసభ ఆఫర్ చేశాడు. కానీ ఆ రోజు 44 మంది ఎక్కడికి వెళ్ళాలా. వాళ్ళు 30 కోట్లు 40 కోట్లు ఇస్తామన్నారు. ఒకళ్ళిద్దరికైతే మంత్రి పదవులు కూడా ఇస్తాం, 4గురికి ఇచ్చాం కదా, మీలో ఒకళ్ళు ఇంకా 2 ఒకళ్ళు వస్తే మీకు కూడా ఇస్తామని ఆఫర్ చేసిన ఎవరు పోలా. దాని తర్వాత మేము అధికారంలో ఉన్నప్పుడు నోట్ దిస్ పాయింట్, ఒక ఎమ్మెల్సీ సీటు కోసం మా దగ్గర 4 ఎమ్మెల్యేలు కొన్నాడు చంద్రబాబు నాయుడు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి. మేము ఆ రోజు అనుకుంటే అదే ఎమ్మెల్యేలు, అదే ఉండవల్లి శ్రీదేవి గారు 10 నిమిషాల ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఓటు వేసి 10 నిమిషాల ముందు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే, అమ్మా నువ్వు నీకు ఏదో ఒకటి పార్టీలో సముచిత న్యాయం కల్పిస్తాను, పార్టీని నమ్ముకొని ఉంటే భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళ రేపు వెళ్ళిపోతా అంటే నేనేం చేయలేను అన్నారు. ఎందుకు ఏదో కబుద్దని చెప్పి నేను మినిస్టర్ చేస్తానని చెప్పొచ్చు కదా. మమ్మీ పెడితే మాకు ఎమ్మెల్సీ సీట్ వచ్చేది, అనురాధ గారికి వెళ్ళేది కాదు. కానీ మేము అటువంటి పాలిటిక్స్ ఎప్పుడు చెయ్యం కూడా. ఏమో సరే, వాళ్ళు 4 ఎమ్మెల్యేలు ఉంటారు, నష్టం జరుగుతుంది చంద్రబాబును చూస్తున్నారు. కాదు సార్, ఒక్క మాట, చంద్రబాబు నాయుడు అనగానే ఏం గుర్తొచ్చింది? కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, వెన్నుపోట్లు. అనైతిక పొత్తులు రావా? అనైతిక పొత్తులే ఉంది, అసలు పొత్తులే ఉంది. ఆయన అన్ని పార్టీలు అలా మనుషులు పెట్టుకున్నాడు కావను. బట్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఓడిపోయిన ఏం గుర్తొస్తాయి? విలువలు, విశ్వసనీయత. ఎస్, నేను ఇది చేయలేను, చెప్పానంటే చేయాలి, ఇదిగో నేను ఈ మేనిఫెస్టోనే చేయగలుగుతాను. మేము ఒక ఒంటరిగా ప్రయాణం మొదలు పెట్టాం, ఒకటి ఈశ్వర్ గారు, రాజకీయాలు అంటున్నారు. ఇంత ప్రయాణం చేసిన తర్వాత, ఇంత పెద్ద సౌధాన్ని నిర్మించుకున్న తర్వాత మళ్ళీ మేము మొదటి నుంచి అంటే అది సాధ్యమయ్యే పని. ఇప్పుడు కూడా మాకు 40% ఓట్ బ్యాంక్ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్యేలు, 11 మంది ఎమ్మెల్యేలు ఉండొచ్చు.
మీరు అన్నట్టు 11 రాజ్యసభ ఉంటే దాంట్లో మీరు అన్నట్టు ఇద్దరు ముగ్గురు నలుగురు పోతారేమో, పోనీయండి. కాదు ఏమైంది, 40% ఓట్లు వేసిన 1,32,00,000 మంది ఉన్నారు. దాంట్లో 100 మంది నాయకులు పోతారేమో, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా. లేదా మీరు అన్నట్టు 200 మంది పోతారు. ప్రజలే కదా, 1,32,00,000 మంది ఓటర్లు. దాంట్లో మీరు అన్నట్టుగా 70-80 లక్షల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచినటువంటి కార్యకర్తలు ఉన్నారు. ఏమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? సో చంద్రబాబు నాయుడు గారికి ఇలా మేనేజ్ చేయటము, అసలు ఈవీఎంలే మేనేజ్ చేసినాడికి ఎమ్మెల్యేలను ఎంపీలను కొనుగోలు చేయటం, ఇది ఎంత ఆయన దృష్టిలో ఇది ఆఫ్టర్ ఆల్ కదా. ఈవీఎంలే మేనేజ్ చేసి ఓ ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన ఎన్నికల్ని ఒక కుట్ర రూపంలో గెలిచేసి దాన్ని ఇంకా గెలిచినా కూడా అది ఇంకా సరిపోక ఇంకా నాకు రాజ్యసభలో వాళ్ళకి 0 ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని లాగేసుకోవాలి. ఇప్పుడు ఇందాక తిలక్ గారు చెప్పారు ఏది ఎమ్మెల్సీ ఇస్తానంటున్నారు అని. ఎమ్మెల్సీ కాదు సార్ వాళ్ళు ఆఫర్ చేసింది, మంత్రి పదవి మోపిదేవ్ గారికి ఆఫర్ చేశారు. ఇప్పుడు రాజ్యసభ రాజీనామా చేసి ఆ రాజ్యసభ ఇంకోళ్ళకి ఇస్తారంట, ఈయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తామని. మరో భూమా నాగిరెడ్డి గారి పరిస్థితి మాత్రం దయచేసి ఆయనకి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే భూమా నాగిరెడ్డి గారిని ఇట్లానే మోసం చేశారు. దయచేసి నేను మోపిదేవి గారికి అలాంటిది రాకూడదని భవిష్యత్తులో కోరుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా తల్లి పాలు దాగి తల్లి రొమ్ము గుద్దాడు ఈరోజు మోపిదేవి వెంకటరమణ. ఎందుకు ఆ మాట అంటే 2014లో టికెట్ ఇస్తే ఓడిపోయాడు ఇదే రేపల్లి నుంచి. అయినా జగన్మోహన్ రెడ్డి గారు తన వెంట ఉన్నాడని చెప్పి మళ్ళీ 2019లో టికెట్ ఇచ్చారు. 151 సీట్లు గెలిచిన మోపిదేవి వెంకటరమణ ఓడిపోయాడు. అయినా కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి మళ్ళీ రాజ్యసభ సీట్ ఇస్తే కడుపుకు అన్నం తినేవాడన్నా ఇట్లాంటి చర్యలకు పాల్పడతాడా? కడుపుకు అన్నం తినేవాడైతే ఇలాంటి చర్యలకు పాల్పడతాడని అడుగుతాం సూటిగా. ఏమయ్యా నువ్వు 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోతే అయినా నీకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి మళ్ళీ శాసనమండలి అప్పుడు రద్దు చేయాలనుకున్నా మళ్ళీ నీకు రాజ్యసభ పంపిస్తే నీ కొడుకు టికెట్ ఇవ్వలేదని చెప్పి, నువ్వు నిజంగా 2 సార్లు గెలిచుంటే నీకే ఇచ్చేవాళ్ళు కదా, నీ కొడుకే ఇచ్చేవాళ్ళు కదా. సో ఇవ్వలేదని చెప్పి నీకు రాజ్యసభ ఉంది, జిల్లా పార్టీ అధ్యక్షుడు బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చినా నువ్వు ఈరోజు ఇటువంటి పార్టీ మారటానికి నువ్వు నిర్ణయం తీసుకున్నావంటే ఇలాంటి వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరమా? పొమ్మనండి సార్, పోతే పోతారు. ఏమైంది ఒకళ్ళిద్దరు ఇట్లాంటి పోతే నికార్సైనటువంటి కార్యకర్తలు సిద్ధాంతాలు విలువలు లేని వాళ్ళు ఉండండి పోతే పోనివ్వండి అని అంటారు మీరు. నేనేమంటానంటే 11 మందికి ఈరోజు మీ సంఖ్యాబలం పడిపోయింది, ఎమ్మెల్యేల సంఖ్యాబలం. రాజ్యసభ ఎంపీలు కూడా వెళ్ళిపోతున్నారు, ఒకరిద్దరు వెళ్తారా ఏంటో ఇప్పుడు జరిగేటటువంటి పరిణామాలు చూస్తుంటే కొంత అనుమానాస్పదంగా కనిపిస్తుంది. కానీ మీ కార్యకర్తల్లో ప్రజల్లో ఏంటి పార్టీ పరిస్థితి అనేటటువంటి ఏముండదు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు నాయకుడు వెళ్ళిపోయాడు కాబట్టి నాయకుడు వెళ్ళిపోతే ఇంకో నాయకుడు అక్కడ తయారవుతారు. సో ఒక నాయకుడు అక్కడ వెళ్ళిపోతే ఇంకో నాయకుడు ఆ ప్లేస్లో ఎమర్జీ అవుతారు. ఎందుకంటే మాకు బలమైనటువంటి నాయకత్వం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ స్థాయి నుంచి. సో వీళ్ళు ఎవరో పై స్థాయిలో ఉండే ఒకళ్ళిద్దరు లీడర్లు వెళ్ళిపోతే ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయిపోయిద్దని ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఎప్పుడు అనుకోడు. ఎందుకంటే మాది క్యాడర్ బేస్డ్ ఉన్నటువంటి పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే ఆ రోజు ఆయన ఎవరిని రావద్దని చెప్పాడు, నాతో వస్తే కష్టాలుంటాయి నష్టాలుంటాయి. ఆ రోజు కార్యకర్తలు నిలబడ్డారు. ఈ రోజు మేము నిజంగా 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే మన విశాఖపట్నంలో అక్కడ అచ్యుతాపురంలో జరిగినటువంటి సంఘటన పరామర్శకి వెళ్తే హాస్పిటల్ దగ్గర చూసారా దాదాపు వేలాది మంది జనాలు. వినుకొండ వెళ్తే ఎక్కడ ఎవరు మొబిలైజ్ చేసిన పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని తెలుసుకొని ఈరోజు వేలాది మంది కార్యకర్తలు అక్కడికి వస్తున్నారు. ఈరోజు మీరు ఎక్కడ ఎయిర్పోర్ట్ ఎక్కడికి వెళ్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వస్తున్నా కూడా సో వేలాది మంది ఈరోజు మా కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని, జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఉన్నాం మీకు అండగా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఉన్నామని చెప్తున్నారు. వాళ్ళు వచ్చి అన్న మనకేం కాదు మేము ఉన్నామని చెప్పి చెప్తున్నటువంటి బలమైనటువంటి క్యాడర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. సో ఒకళ్ళిద్దరు ఏదో ఈరోజు రాజకీయ అవకాశవాదం కోసమో లేదంటే రేపొద్దున ఇక్కడ ఉంటే ఏమైనా కేసులు పెడతారేమన్నా భయంతోనో, లేదంటే వాళ్ళు ఇచ్చే 30 కోట్లు 40 కోట్లు కొంతమందికి 70 కోట్లు అంట, 70 కోట్లు ఆఫర్ వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ తర్వాత రాజకీయాల్లో ఉంటే అంత పోతే అంత ఇది తీసేసుకుని మనం సర్దేసుకుందాం అనుకోవాలి పోవచ్చు. దాని గురించి అయితే ఎక్కడా కూడా ఆలోచించేటువంటి అంశం లేదు. కాకపోతే ఇప్పుడు ఈ టైంలో పర్టికులర్గా నిన్న ఈరోజు ఈ ఇన్సిడెంట్ని తెర మీద అంటే వీళ్ళని జాయినింగ్లు చేసుకోవడానికి తెర మీద తీసుకురావడానికి కారణం మాత్రం ఒకటి, ఎందుకంటే వీవీప్యాట్ల దగ్ధమైన అంశం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అదేవిధంగా బ్యాటరీ ఈవీఎం మిషన్లో బ్యాటరీ ఛార్జింగ్ పెరగటం అంశం కావచ్చు. ఇవన్నీ జరుగుతున్నటువంటి అంశాల్లో ఈవీఎంలో డేటా తొలగించారు అనేది నాకు క్లియర్గా వచ్చినప్పుడు ఈ అంశాలన్నింటినీ వాళ్ళ మీడియా ఎటు చూపించదు. మిగిలినప్పుడు మీడియా ఇప్పుడు మీరు నిన్న మొన్న ఏం డిస్కషన్ పెట్టారు దీని మీద పెట్టారు, ఈ రోజు ఎందుకు దీని మీద పెట్టారు? ఈ రోజు అదే అంశం పెట్టాలి లేకపోతే మీరు కూడా ఈ అంశం ఎందుకు పెట్టారు? దీన్ని చర్చ పక్కదోవ పట్టించడానికి దాన్ని ఒక ప్లాన్ గా చంద్రబాబు నాయుడు ఆర్గనైజ్డ్ గా పర్టికులర్ గా ఈ టైం చేయడానికి కారణం అది. రైట్. వెంకటేష్ గారు, ఈ రాజ్యసభ ఎంపీలను చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి అలవాటు ప్రకారం తనకున్నటువంటి ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆనవాయితీ ప్రకారం ఇలా కొంటే అలాగే ఎమ్మెల్సీల విషయంలో కూడా ఇలాగే ప్రవర్తిస్తే వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏంటి?
ముందుగా ఈశ్వర్ గారు, మీకు సాక్షి ఛానల్ కి అలాగే సాక్షి ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్నటువంటి ప్యానలిస్టులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ నమస్తే అండి. ఆ, మనం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి ఇటువంటి అనైతికమైనటువంటి వ్యవహారాల గురించి మాట్లాడాలనుకున్నప్పుడు, గతంలో ఏదైతే భాజపా అధ్యక్షుడిగా ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మళ్ళీ మనం గుర్తు తెచ్చుకోవాలి. ఏంటంటే ఆయనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి శత్రువు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్టు చేస్తారు అని 2014 నుంచి 2019 వరకు ఢిల్లీకి ఎప్పుడు వచ్చినప్పటికి కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా ప్రతిసారి కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి అరెస్టు గురించే మాట్లాడారు అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో ఆయన ఇచ్చినటువంటి ఒక బయటను మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. ఇక రెండో విషయానికి వచ్చినట్టే చంద్రబాబు గారితో ప్రయాణం అనేది వంచనతో కూడిన వంతెన మీద ప్రయాణం లాంటిదని చెప్పి ఏదో సినిమా డైలాగులు ఉన్నటువంటి ఒక డైలాగ్ ని మనం గుర్తు చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడాలంటే ఈ రోజు ఆయనతో పొత్తులో ఉన్నటువంటి పార్టీలో ఉన్న నాదెండ్ల మనోహర్ గారి తండ్రి అయినటువంటి నాదెండ్ల భాస్కర్ రావు గారు చెప్పినట్లు మొదటి నుంచి చంద్రబాబు నాయుడే వంచనతో కూడినటువంటి పరిపాలన కానివ్వండి, నాయకత్వం కాని చేస్తాడు అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఆయన గురించి ఇంకా దారుణమైన డెరాగటరీ కామెంట్స్ కూడా చేశాడు. ఆయన ముఖ్యమంత్రి గారి మీద ఇలా మాట్లాడకూడదు, కానీ ఆయన చెప్పినటువంటి ఒక మాటను మనం ఈ సందర్భంగా చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారికి జేబులు కొట్టే వ్యక్తిత్వం అని చెప్పేసి. ఇప్పుడు ప్రజాస్వామ్యం జేబులు కొడుతున్నారు అనుకుందాం, ఆ వ్యక్తిత్వం ఉందో లేదో అది మనం అన్నమాటే, కానీ ప్రజాస్వామ్యానికి జేబులు కట్ చేసేస్తున్నారు ఇప్పుడు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి ఆయన ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ సపరేట్ రాష్ట్రం అయిన తర్వాత తెలంగాణ నుంచి పారిపోయి వచ్చినప్పుడు ఆయన చేసిన సాక్రిఫైస్ ఏంటంటే స్పెషల్ స్టేటస్. స్పెషల్ స్టేటస్ ని కేంద్రం స్పెషల్ స్టేటస్ అడగకుండా ఆయనకి గిఫ్ట్ గా రాసి ఇచ్చేసినటువంటి పరిస్థితి కేంద్రానికి. అలాగే మీకు సిబిఐ ఉందే మాకు సిఐడి ఉంది, మీకు సిఐడి ఉంటే మాకు సిఐడి ఉంది అని చెప్పేసి అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఇక్కడ జబ్బలు చేసినటువంటి ఒక పరిస్థితి. రెడ్ హ్యాండెడ్ గా మన వాళ్ళు బ్రీఫ్డ్ మీ అని చెప్పేసి ఒక ఆడియో బయటకు వస్తే ఈ రోజు కూడా దాని మీద ఎటువంటి చర్యలు లేవు. కరెక్ట్. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ప్రజాస్వామ్యానికి ఖచ్చితంగా జేబు కత్తిరేసే పరిస్థితి. సార్ ఒక మాట సార్, ఇక్కడ ఒక్క హామీ నెరవేర్చలేదు. సూపర్ 6 గాల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వరకు నిన్నటి వరకు చేసిన అప్పే ఒక 15,000 కోట్ల రూపాయలు ఉంది. ఏ పథకానికి ఆయన డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. పైగా మళ్ళీ అమరావతికి ఒక 15,000 కోట్ల అప్పు తీసుకురాబోతున్నారు. సెప్టెంబర్ 3న మళ్ళీ 3,000 కోట్ల రూపాయల అప్పు తీసుకురాబోతున్నారు. అలాగే గ్యారంటీ అప్పులు ఒక 5,200 కోట్లు అదొకటి ఉంది. మొత్తం యావరేజ్ 17,000 కోట్ల పైచీలకు అప్పు చేసినటువంటి ఇన్ని వేల కోట్ల అప్పు చేసి ఒక పథకం ఇవ్వకుండా, కానీ ధైర్యంగా ఈ రోజు ప్రజలందరూ చూస్తుండగా వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీలను ఎమ్మెల్సీలను కొనేందుకు 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అది 1000 కోట్లకు వెళ్తుందేమో తెలియదు, ఎంతమంది వెళ్తారని దాన్ని బట్టి. ఇంత డబ్బు అప్పులు చేసి ప్రజల కోసం ఒక్క హామీ నెరవేర్చకుండా, ఒక్క సంక్షేమ పథకం ఇవ్వకుండా, ఇచ్చిన మాట ఏది నెరవేర్చకుండా డైరెక్ట్గా నేను ఈ డబ్బుల్ని వాటికి వాడుకుంటాను, లేదా నా దగ్గర ఉన్నటువంటి సొమ్మును వాడుకుంటానని చెబితే ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళుతుందనేటటువంటి భయం కూడా ఉండదా? ఎట్టి పరిస్థితులు ఆయన సమాజానికి భయపడి రాజకీయం చేసే పరిస్థితి నుంచి ఎప్పుడో దాటిపోయి ఆయన అందులో పిహెచ్డి చేసినటువంటి ఒక పరిస్థితి. సమాజానికి ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు భయపడరు. బేషరతుగా హామీలు ఇచ్చేటప్పుడు ఎలక్షన్ ముందు బేషరతుగా హామీలు ఇచ్చారు. ఆయన సూపర్ 6 అని చెప్పేసి 15,000, 18,000 అని చెప్పేసి ఆయన చెప్పడమే కాకుండా కొత్తగా పాలిటిక్స్ లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ తో కూడా అబద్ధాలు చెప్పించి ఈ రోజు పవన్ కళ్యాణ్ పూర్తిగా ఒక గంప కింద దాసేసి ఎవరైనా బయటకు వస్తే నిన్ను చొక్కా పట్టుకుని అడిగే పరిస్థితి ఉంది, కాబట్టి నువ్వు నాలాగా ఆ అద్భుతమైన అబద్ధాలు చెప్పలేవు, కాబట్టి నువ్వు కొంతకాలం పక్కన ఉండే పరిస్థితి ఇలాగే ఉంటే మంచిదని చెప్పేసి ఆయనతో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రోజు ఏం చెప్తున్నారంటే, నేను చంద్రబాబు నాయుడు గారిని చూసి చాలా నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి. నేను అక్కడికి వెళ్తానుకున్నా. ఇవి నేర్చుకుంటారా పవన్ కళ్యాణ్? ఇవి కూడా నేర్చుకుంటారా రేపు? ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూసి ఎవరైనా కానీ ఏమి నేర్చుకోవాలండి? ఇవి తప్ప ఇంకేమో నేర్చుకోవడానికి ఉంది. ఆయన ఏం చెప్తాడంటే, నేను విజనరీ, నేను బుల్లెట్ ట్రైన్లు వేస్తాను, అమరావతిలో ఒలింపిక్స్ పెడతాను, అమరావతి రాష్ట్రంలో
నేను హాకీ కోర్టు పెడతాను, ఇలాంటి మాటలు చెప్పి ఆయన అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజు ఎవరైనా సూపర్ 6 గురించి అడుగుతారేమో అని చెప్పేసి అని రాష్ట్రంలో రకరకాలటువంటి దాడులు చేసేటువంటి పరిస్థితి. ఈ రోజు అందరూ అనుకున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ఏదో ప్యాలెస్ లో ఉంటాడు, లేకపోతే బెంగళూరు వెళ్ళిపోతాడు అని చెప్పేసి అని ఒక రకమైన ప్రచారం ఆయన యొక్క మీడియాలో చేస్తూ ఉంటే, ఈయనేమో డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రజల మధ్యలోకి వచ్చేపాటికి ఏమి చేయాలో తెలియనిటువంటి ఒక పరిస్థితి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తే తాను తల వంచక తప్పదు. ఎందుకంటే 40% ఓట్ షేర్, సో దగ్గరగా 40% ఓట్ షేర్ ఉన్నటువంటి ఒక నాయకుడు ప్రజల్లోకి వస్తే అధికార పార్టీకి ఎన్ని సీట్లు ఉన్నా గానీ తలంచేటువంటి ఒక పరిస్థితి ఉంది. కాబట్టి అతన్ని ప్రజల్లోకి రానియకుండా మానసికంగా దెబ్బతీయాలి, పార్టీ పరంగా దెబ్బతీయాలి అనేటువంటి ఒక గూడుపుటానిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 11 మందికి ఒక లిస్ట్ ఇచ్చేసారండి. ఆల్రెడీ సోషల్ మీడియాలో హల్చల్ జరుగుతుంది. పలానా ఈ ఎంపీ, ఈ రాజ్యసభలో ఉన్నటువంటి ఈ ఎంపీలు మా పార్టీలో చేరతారు, జనసేన పార్టీలో ఒక 2 చేరతారు, తెలుగుదేశం పార్టీలో తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కొంతమంది చేరతారు, లేదా బీజేపీ పార్టీలో కొంతమంది చేరతారని క్లియర్ కట్ గా లిస్ట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇటువంటి ఒక పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎవరు అనేది రేపు అక్కడికి వెళ్ళి కలిసి రాజీనామాలు ఇచ్చే వాళ్ళని బట్టి తెలుస్తుంది. ఇదేమన్నా డైవర్షన్ పాలిటిక్స్ ఏమన్నా కనిపిస్తోంది సార్ ఈవీఎం మీద ఇంత రచ్చ జరుగుతున్న టైంలో? ఇది కూడా ఒక రకంగా దీని పైకి తీసుకురావడం వల్ల రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈ రోజు ఈవీఎంల మీద చర్చ జరిగేటువంటి ఒక పరిస్థితి. ఇటువంటి పరిస్థితిని ప్రజల నుంచి డైవర్ట్ చేయడానికి ఈయన తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన నాటకమే ఈ రాజ్యసభలో ఎంపీల యొక్క కొనుగోలు. ఇప్పుడు ఒక ఎంపీనో 2 ఎంపీలనో 4 ఎంపీలనో కొంటే ఆయనకు వచ్చేటువంటి లాభం ఏముంటుందండి? శూన్యం. కానీ జగన్మోహన్ రెడ్డిని నేను దెబ్బతీశాను, జగన్మోహన్ రెడ్డి మీద నేను పై చేయి సాధించాను అని చెప్పేసి ప్రజలకి ఒక సందేశం ఇవ్వటం మాత్రమే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ కొనుగోలు వ్యవహారాలు, ఈ కొనుగోలు అమ్మకాల వ్యవహారాల్లో ఆయన ఆరితేరిపోయి ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ కొనుగోలు జరుగుతుంది. వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తుంటే, ఓటుకు నోటు కేసులు వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తుంటే ఈ పరిస్థితి ఉండేదా సార్? మళ్ళీ అసలు ఓటుకు నోటు వ్యవహారంలో ఈయన పారిపోయి వచ్చాడు సార్. ఓటుకు నోటు వ్యవహారంలో ఆయన అక్కడే ఉండి నిజాలను నిగ్గు తేల్చండి, నేను సచ్చీలుని, నా యొక్క వాయిస్ కాదు అని చెప్పేసి ఆయన ఆ రోజు అక్కడ నిలబడి ఉన్నట్లయితే ఆ రోజే కేసీఆర్ గారు అరెస్ట్ చేసి లోపలేసేటువంటి పరిస్థితి. కాబట్టి రాత్రికి రాత్రి ఆయన బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా ఆంధ్రప్రదేశ్ కి పారిపోయి వచ్చి ఇక్కడ టెంట్లు వేసుకునే పరిపాలన చేస్తాను, అప్పటికే సుమారుగా 27 కోట్ల రూపాయలు పెట్టి సచివాలయాన్ని, అక్కడ ఆంధ్రప్రదేశ్ కి ఏర్పాటు చేసుకున్నటువంటి సచివాలయాన్ని, ఫర్నిచర్ ని అక్కడ వదిలేసి పారిపోయి వచ్చినటువంటి పరిస్థితి. దీనిని మళ్ళీ ఆయన ఏం చెప్పుకుంటాడంటే, నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఉద్ధరించడానికి నేను రాత్రికి రాత్రి బయలుదేరి రావాల్సి వచ్చింది అని చెప్పేసి ప్రజలకు ఒక రకమైనటువంటి కలరింగ్ ఇచ్చి మళ్ళీ ఆయన ఏం చెప్పాడంటే, 2 రోజుల్లోనే నీకు సిఐడి ఉంటే నాకు సిఐడి ఉంది అని చెప్పేసి కేసీఆర్ గారి మీద జపలు చేసినటువంటి పరిస్థితి. కాకపోతే కేసీఆర్ గారు ఈ విషయంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే అప్పటి నుంచి ఆయన రాజకీయంగా తెలుగుదేశం పార్టీని క్లోజ్ చేసాడు. ఎక్సెప్ట్ ఎన్టీఆర్ భవన్ తప్ప తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి బలం ఏంటనేది ఈ రోజు సమాజం మొత్తానికి అర్థమైంది. దీని యొక్క కారణం ఓటుకు నోటు యొక్క స్కామ్ మాత్రమే. రైట్ తిలక్ గారు, ఇప్పుడు ఒకవేళ వైఎస్ఆర్సీపీ నుంచి నాయకుల్ని లాగేసుకుంటే వైఎస్ఆర్సీపీ గొంతు, అంటే రాజ్యసభలో 11 మంది ఉన్నారు సార్. ఈ రాష్ట్రానికి చాలా అవసరాలు ఉన్నాయి, ప్రశ్నించాల్సినటువంటి అంశాలు. అది ప్రత్యేక హోదా కావచ్చు, స్టీల్ ప్లాంట్ కావచ్చు, లేకపోతే కడప స్టీల్ ప్లాంట్ కావచ్చు, పోర్టులు కావచ్చు, పారిశ్రామిక కారిడార్లు కావచ్చు, మిగతా చాలా అంశాలు, పోలవరం అంశం కావచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి ఆయన ప్రశ్నించకపోవచ్చు, కానీ ప్రశ్నించే గొంతుక ఒకటి ఉండాలి. దాన్ని నొక్కేస్తే నష్టం వైఎస్ఆర్సీపీకా, ప్రజలకా, రాష్ట్రానికా? ఇక్కడ 2-3 అంశాలు ప్రస్తావిస్తాను ఈశ్వర్ గారు. సార్, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రశ్నించే గొంతుగా, ఉదాహరణకు మొన్న జరిగినటువంటిది రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి రుణం ఇప్పిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అది ప్రపంచ బ్యాంకు నుంచి కాదు, కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ గా ఇవ్వాలి అనే మాట రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ సభ్యులు డిమాండ్ చేశారు. లోక్సభలో కూడా అడిగారు. తెలుగుదేశం వారు మాత్రం ఆ లోన్ త్వరగా ఇప్పించండి అని అడిగారు. ఈ తేడా వస్తుందంటే రేపు పొద్దున ఈ ఫిరాయింపులు జరిగిన తర్వాత. రెండోది, మీకు ఈ ఫిరాయింపులు ఎమ్మెల్యేలు ఎంపీలతోనే కాదండి. ఉదాహరణకు ఆయన పోలీస్ శాఖని ఎలా వాడుతున్నాయంటే, మాచర్ల పల్నాడు ఏరియాలో మాచర్లలో ఎమ్మెల్యే మీద కేసులు పెట్టి జైల్లో పెట్టి బెయిల్ రాకుండా చేసి, అక్కడ మాచర్ల
మున్సిపాలిటీని కైవసం, ఒక్క ఎమ్మెల్సీ, ఒక్క కౌన్సిలర్ కూడా లేని మాచర్ల మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ పెత్తనం చేస్తుంది. అధికారంలోకి వచ్చింది. ఒక్క కౌన్సిలర్ కూడా లేకుండా ఫిరాయింపులకి పరాకాష్ఠది. అంటే అక్కడ ఫిరాయింపులను అడ్డుకోగల శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి కార్యకర్తలకి ధైర్యం, భరోసా ఇవ్వగలిగినటువంటి ఎమ్మెల్యేని ఇక్కడ లేకుండా చేసి కేసులు పెట్టి జైల్లో పెట్టి బెదిరింపులకు పాల్పడి అక్కడ ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారి స్టైల్. ఇక మూడవది, ఈ ఫిరాయింపుల వలన ప్రజలకు ఏం మేలు చేస్తున్నారు, ఏం ప్రయోజనం చేయకూడదు, ఇది ప్రజలు ఆలోచించాల్సిన విషయం. ఈ ప్రజలు ఆలోచించి తిరుగుబాటు చేస్తే తప్ప, నేను ఒకటే మాట చెబుతున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీంతో బలహీనపడుతున్నాను. నేనైతే నాకు 47 సంవత్సరాల జర్నలిజం అనుభవంలో చెప్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఫిరాయింపులతో బలహీనపడుతుందని ఎవరైనా అనుకుంటే అది రాజకీయ అవగాహన లోపం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళితే వచ్చే స్పందన కింద ఈ ఎంపీలు గాని చంద్రబాబు గాని వెళితే వస్తుందా? చంద్రబాబు నాయుడుకే రాదు. అందువల్ల ఈ ఫిరాయింపులు ప్రజలకి ఉపయోగపడవు. లేదా ఈ ఫిరాయింపుల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనం పడుతుందని వాళ్ళు అనుకుంటే అది భ్రమ మాత్రమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద సానుభూతి ఇంకా పెరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్తే ఆపటం అనేది వీళ్ళ తరం కాదు. కాకపోతే 4 రోజుల పాటు వీళ్ళ మీడియా చేతిలో ఉంది కాబట్టి అయిపోయింది జగన్ పని, ఆయన ఒకటే మిగులుతాడు అనే ప్రచారం చేస్తారు. అంతకు మించి మరి ఏమీ జరగదండి. రైట్. కృష్ణరాజు గారు, ఈ ఫిరాయింపులను ప్రోత్సహించి కొనుగోళ్ల వ్యాపారం సక్సెస్ఫుల్ గా చంద్రబాబు నాయుడు గారు నడిపారని అనుకుందాం. నష్టం వైఎస్ఆర్సీపీకే, రాష్ట్రానిక రాజ్యసభలో? ఖచ్చితంగా ఈ హార్స్ ట్రేడింగ్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిస్తుంది. ఎందుకంటే సార్, రాజ్యసభలో మెజారిటీ ఉన్నా లేకపోయినప్పటికీ కూడా, ఎంతమంది ఉన్నప్పటికీ కూడా, మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఈ రోజున ఎఫెక్టివ్ గా వాయిస్ రైజ్ చేస్తున్న వారు వైసీపీ రాజ్యసభ సభ్యులు. దాన్ని మనం మర్చిపోకూడదండి. అది అయితే ఆ గొంతును కూడా నొక్కి వేస్తే అసలు గొడవ ఉండదు కదా. ఇప్పుడు ఇంకొక ఇబ్బంది ఏమొచ్చిందంటే, ఎన్డీఏ ప్రధాన భాగస్వామిగా ఉన్న బీజేపీ కూడా వైసీపీ అంటే ఎందుకో ఒక రకమైన భయమో లేకపోతే కొంత ద్వేషంతోనో ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ వైసీపీకి సంబంధించి రాజ్యసభలో బలం ఉంది, దాన్ని తగ్గించేస్తే వారు ఒక మూలపడిన ఉంటారు అనే భావన ఉంది. ఎందుకంటే లేకపోతే రేపు ఈ వైసీపీ రాజ్యసభ సభ్యులు ఇండీ అలయన్స్ తో కలిసి తమ వాయిస్ రేజ్ చేస్తే మోడీ గారికి తీవ్రమైన ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఇండీ అలయన్స్ అనేది మైనారిటీ అయినప్పటికి కూడా వారు ఎఫెక్టివ్ గానే తమ వాయిస్ ని రేజ్ చేస్తున్నారు దేశవ్యాప్తంగా. దానికి వైసీపీ కూడా తోడైతే వారికి మరింత ఇబ్బందులు వస్తుంది. కాబట్టి ఇదంతా కూడా ఒక కుట్ర ప్రకారం, ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్లానే కాదండి. అది మనం మర్చిపోవద్దు, మనం అది గుర్తు చేస్తాం మీకు. అది భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం కలిసి చేస్తున్న ఒక ప్లాన్ గా దీన్ని మనం భావించాలి. కూటమి కుట్రగా చూడాలా దీన్ని? అయ్యా, కూటమి కుట్రగా చూడాలా? ఖచ్చితంగానండి. అది ఇది ఖచ్చితంగా కూటమి కుట్ర. ఇది కాదని చెప్పి అనడానికి ఆస్కారం. ఎందుకు మీకు చెప్పినట్టు మోడీ గారికి వైసీపీ సభ్యులు కంటిలో నలుసుగా మారే ప్రమాదం ఉంటుంది భవిష్యత్తులో. ఎందుకంటే వీరు గుడ్డిగా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి వైసీపీ సభ్యులు తమ వాయిస్ ను అనివార్యంగా రేజ్ చేస్తున్నారు. అది ఇబ్బందికరంగా మారుతోంది. ఈ కింద చెప్పినట్టు కొంతమంది మన మిత్రులు చెప్పారు, ఇది ఎన్నికల కమిషన్ సంబంధించి ఈవీఎంల పనితీరు, దీనికి సంబంధించి ఈ డైవర్షన్ కూడా, ఇది ఈ ఈవీఎంస్ మీద ఉన్న దాని మీద డైవర్షన్ చేయడానికి కూడా ఈ సమయాన్ని వారు ఎంచుకున్నట్టుగా తెలుస్తుందండి అక్కడ. అది ఎందుకంటే మీకు గత 2 నెలలుగా ఇది జరుగుతూనే ఉంది. టీడీపీ వాళ్ళు ఊరుకోరు, ఖచ్చితంగా వైసీపీ నుంచి కొంతమందిని మళ్ళీ తమ శిబిరంలోకి లాగుతారు, ఎన్డీఏ శిబిరంలోకి. అయితే ఈ సమయం చూడండి, అక్కడ గురువారం నాడు ఇద్దరు పార్లమెంట్ సభ్యులు వెళ్లి స్పీకర్ గా, అక్కడ వైస్ చైర్మన్ గా కలుస్తారు, తమ రాజీనామాలు ఇస్తారు. అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఈవీఎంల మీద జరుగుతున్న రచ్చకు సంబంధించి కొంత డైవర్షన్ చేయడానికి ఈ అంశం కూడా దోహదపడుతుంది. ఇక్కడ మరో అంశం ఏంటంటే, దేశంలో నాకు తెలిసిన వరకు మొట్టమొదటిసారిగా ఎన్నికల సంఘం అనేది ప్రజల తీర్పును పక్కన పెట్టి ఏ ప్రభుత్వం అధికారంలో ఉండాలి, ఏ పార్టీ మనం ఓడించాలి అనే ఒక
నిర్ణయాన్నో లేకపోతే ఒక అధికారాన్నో తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఎన్నికల ముందు నుంచి కూడా ఎన్నికల సంఘం అనుసరించిన తీరు అనుమానాస్పదంగానే ఉంది. వారు ఈ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ వద్దని చెప్పినప్పటికీ కూడా తమ ఇష్టానుసారం బదిలీలు చేయటం, తమ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవటం, తెలుగుదేశం పార్టీ, జనసేన లేకపోతే బీజేపీ నాయకులు ఏదన్నా ఒక లిస్ట్ ఇస్తే దాన్ని వాళ్ళు ఆమోదించడం, వైసీపీ వాళ్ళు ఎంత ముత్తుకున్నా దాన్ని పట్టించుకోకపోవటం, అది ఒక్కతే అయితే పోలింగ్ సమయంలో జరుగుతున్న ఈ ఈవీఎంలో సంబంధించి జరుగుతున్న అవకతవకలు కూడా, ఈ విషయంలో కూడా ఎన్నికల సంఘం తమ చిత్తానుసారం వ్యవహరిస్తోంది, ప్రజాస్వామ్య ప్రక్రియకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తోంది. ఈ ఓడిపోయిన అభ్యర్థులు ఆవేదనతోనో బాధతోనో మాకు తిరిగి రీకౌంటింగ్ చేయమని చెప్పి వాళ్ళు అప్లికేషన్ పెడితే మీకు మాక్ పోలింగ్ పెడతామని చెప్పి చెప్తున్నారు అంటే అక్కడ ఏదో ఖచ్చితంగా ఒక మోసం జరిగింది. ఆ మోసానికి ప్రధాన బాధ్యత ఎన్నికల సంఘమే. ఎన్నికల సంఘమే దానికి బాధ్యత వహించవలసి ఉంటుందన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. ఈశ్వర్ గారు రైట్. వెంకటరెడ్డి గారు, సమయం తక్కువ ఉంది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దొరకరు. ఈ ఈవీఎంలపైన అనుమానాలు, మ్యానిపులేషన్ ఏవో అవి ఇవి అంటున్నారు. దేంట్లోనూ ఆయన దొరకరు, ఏ వ్యవస్థలకు ఆయన దొరకరు. పైగా మిమ్మల్ని బలహీనపరిచేటటువంటి ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటారు. ఎలా చంద్రబాబు నుంచి తట్టుకుని నిలబడగలుగుతారు మీరు? తట్టుకునే కదా సార్, ఆల్రెడీ ఒకసారి అధికారంలో కూడా వచ్చాం. సో జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించినా మళ్ళీ బయటకు వచ్చాం. 16 నెలలు ఎవరికైనా బెయిల్ రాకుండా ఉంటుందా? బెయిల్ కూడా ప్రజల్లోనే తిరుగుతాం. ప్రజల్లో తిరిగి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అనైతిక రాజకీయాలు ఏదైతే ఉన్నాయో దాన్ని ప్రజాస్వామ్యంగా అంతకుముందు 23 మంది ఎమ్మెల్యేలను తీసుకొని వాళ్ళని అక్కడ మంత్రులుగా కూర్చోబెట్టి మా మీద విమర్శలు చేపిస్తుంటే ఆ రోజు మేము అసెంబ్లీని బాయ్కాట్ చేసి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజల్లో తిరిగారు 3648 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా. సో మళ్ళీ ఈరోజు అలాంటి కార్యక్రమాలు ఏదో ఒకటి తీసుకొని ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తాం. ప్రజాక్షేత్రంలో చేస్తున్నటువంటి అనైతిక రాజకీయాలని ఖచ్చితంగా ఎండగడతాం. కాకపోతే ఒక పాయింట్ అయితే ఈరోజు నష్టం జరిగేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం నాలుగు రాజ్యసభలో లేదంటే 4 ఎమ్మెల్సీలో తగ్గొచ్చేమో. ఆ తగ్గటం వల్ల ఈరోజు నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం. ఎందుకు పార్లమెంట్లో ఏదైతే రాజ్యసభలో రేపొద్దున అప్పుల అంశమో, లేదంటే పోలవరం నిధుల అంశమో, లేదంటే మీరన్న ప్రత్యేక హోదా అంశమో, లేదంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అరాచకాలను ప్రశ్నించే గొంతు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఎందుకంటే మిగిలిన పార్టీలన్నీ వన్ సైడ్ ఉన్నాయి. ఈరోజు మిగిలిన 3 పార్టీలు ఒకవైపు ఉంటే ఈరోజు ప్రతిపక్షంగా ఉంది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది పార్లమెంట్లో లోక్సభలో 4 ఎంపీ సీట్లు కావచ్చు, మీరు అన్నట్టుగా అసెంబ్లీకి వచ్చే ఇక్కడ రాజ్యసభకు వచ్చేటప్పుడు 11 రాజ్యసభగా బలంగా ఉన్నాం ఈరోజు. సో దాన్ని బలహీనపరిస్తే ప్రజల వాయిస్ను బలహీనపరిచినట్టు. ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశంలోకి వెళ్తే, లేదంటే మీరు అన్నట్టు బీజేపీలోకి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఈరోజు మాట్లాడే అవకాశం ఉండదు, ఎందుకంటే అధికార పార్టీగా ఉండుంటారు వాళ్ళు. సో ఇక్కడ జరుగుతున్న అరాచకాలని ప్రశ్నించేది ఈరోజు ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ రావాల్సిన అంశాలను, నిధులను, వీటన్నిటి అంశాలని ఖచ్చితంగా రాజ్యసభలో అడిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది అడగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడి నుంచి లాగేసుకోవాలి. లాగేసుకుంటే వాయిస్ తగ్గిపోతుంది. సో 11 మంది ఉంటే వాయిస్ బలంగా ఉంటుంది. సో ఆ వాయిస్ను తగ్గించేయాలి. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రయత్నాలు. అందుకనే మీరు అన్నట్టుగా ఇప్పుడు మీరు ఇందాక మాచర్ల ఎగ్జాంపుల్, 0 వాళ్ళకి ఒక్క కౌన్సిలర్ గెలవలేదు. కౌన్సిలర్ గెలవనప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు? మామూలుగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అక్కడ మున్సిపల్ చైర్మన్ లేదంటే వాళ్ళందరూ ప్రశ్నిస్తారు అవతల ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. ప్రశ్నించకుండా వాళ్ళందరూ లాగేసుకున్నారు అనుకోండి, ఇంకా ప్రశ్నించడానికి ఏముండదు కదా అక్కడ. అవును, మీ నాయకులు ఒకవైపు కాపాడుకోవాలి, చంద్రబాబుని ఇంకోవైపు ఎదుర్కోవాలి. అంటే డబుల్ శక్తి కావాలి. చంద్రబాబు నాయుడు గారు సార్ కూటమి, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూటమిని ఎదుర్కొంటా ఉన్నాం. ఆ రోజు కూడా మేము కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ని ఎదుర్కొన్నాం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్. దాంతో అనైతికంగా పొత్తులో ఉన్న చంద్రబాబు నాయుడు అనైతిక పొత్తు. ఎందుకంటే ఆ ప్రభుత్వాన్ని పడిపోయేదాన్ని మద్దతు ఇచ్చాడు నిలబెట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధించి. సో మేము అన్ని రాజకీయ పార్టీలతో మాకు ఎదుర్కోవడం కొత్త ఏం కాదు. జగన్ వర్సెస్ ఆల్ పొలిటికల్ పార్టీస్, జగన్ వర్సెస్ వ్యవస్థలో, జగన్ వర్సెస్ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు, జగన్ వర్సెస్ పెద్ద సెక్షన్ ఆఫ్ మీడియా, వీటన్నిటిని మేము ఎదుర్కొని ఇప్పుడు మా రాజకీయ ప్రస్థానం జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తా ఉన్నారు. 2014లో ఓడిపోయాం, 19లో గెలిచాం, 24లో ఓడిపోయాం, 29లో మళ్ళీ బలంగా గెలుస్తాం. దీంట్లో నో డౌట్.